ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క CMW మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు, దీవింపబడుతున్నారని చెప్పుటకు మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిరోజు అందించబడుతున్న ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉంది, ఎంకరేజింగ్గా ఉంది అని మేము నమ్ముతున్నాం. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. జాన్ చాప్టర్ 15 verse 4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు ఒక సత్యాన్ని మనకి తెలియపరుస్తున్నారు. ఏంటి అంటే, మనం ఎదగాలి అంటే అది ఏ విషయంలోనైనా, ఈ లోకంలో ఒక ఆర్థిక పరంగాను కావచ్చు, ఒక ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార పరిచర్య రీత్యా కావచ్చు, ఏ విధంగా మనం ఎదగాలని ఆశపడితే మనం దేవునిలో నుంచి డీవియేట్ అయిపోకూడదంట. అంటే దేవుళ్ళలో నుంచి వేరే మార్గంలోకి వెళ్ళిపోకూడదు అనే మాటను ఈరోజు మనకు ఆయన తెలియపరుస్తున్నారు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మన యొక్క ఎదుగుదలకు కొన్నిసార్లు దేవుడే అడ్డొస్తున్నాడని దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళు వెళ్ళిపోయేదో సాధిస్తామనుకుంటారు, కానీ ఏమీ సాధించలేరట. దేవుడు అన్నాడు, నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరేం అవ్వాలంటే నా యందు నిలిచి ఉండాల. మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే మీరు ఎలాగ ఫలిస్తారంటే అద్భుతంగా ఫలిస్తారు. లేకపోతే మీకు ఫలింపు ఉండదు. ఎందుకంటే ఒక తీగతో దేవుడు అక్కడ పోల్చాడు కదా. తీగ బలంగా ఉండాలంటే చెట్టుకి అనుసంధానమై ఉండాలి కదా. చెట్టు వేర్లలో నుంచి దాన్ని కావాల్సిన మినరల్స్, కావాల్సిన ఖనిజ లవణాలు అన్నీ తీసేసుకొని ఆ చెట్టులో ఉన్న మిగతా పార్ట్స్ని ఎలా అయితే అది బలోపేతం చేస్తుందో, దేవునిలో మనం ఉంటే ఆయన శక్తి ద్వారా, ఆయన మహిమ ద్వారా, ఆయన అందిస్తున్నటువంటి ప్రతిరోజు ప్రోత్సాహం ద్వారా మనం కూడా ఏమవుతామంట, డెవలప్ అవుతాం. మనం కూడా ఏమవుతాం, అభివృద్ధి చెందుతాం. దేవుడు లేకుండా మనం ఏ పని చెయ్యలేము. చేసినా ఏమవుతుందట, వ్యర్థమవుతుంది. దేవుడు లేకుండా మన జీవితాలు జీరో అని ఒక భక్తుడు చెప్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, దేవుళ్ళు నువ్వు ఉండి చూడు. ఇన్ని రోజులు కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చెప్తే విని దేవుని ప్రక్కన పెట్టి పనులు చేసావేమో, దేవుని ప్రక్కన పెట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసావేమో, దేవుని ప్రక్కన పెట్టి వ్యాపారం ముందుకెళ్దాం, ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచేద్దాం అనుకున్నావేమో, దేవుని ప్రక్కన పెట్టి కుటుంబాన్ని లీడ్ చేద్దాం అని అనుకుంటున్నావేమో. అయితే అది నీకు ఎదుగుదలకు ఎంత మాత్రమూ కారణం కాదు. దేవుళ్ళో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుగుతావు అనే విషయాన్ని ఈరోజు క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు ఎదగాలని ఆశ ఉందా నీకు? ఈరోజు ఉన్నత స్థానంలో ఉండాలండి నేను కూడా ఆశ ఉందా? దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. ఆయన సజీవుడు, ఆయన బలవంతుడు. చాలాసార్లు మనం ఈ లోకంలో ఒక మంచి కంపెనీలో వర్క్ చేయాలని అనుకుంటాం. ఎందుకు? ఆ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ బాగుంటాయి కనుక. ఆ కంపెనీ ఇచ్చే రాయల్టీ కావచ్చు, ఆ కంపెనీ ఇచ్చే ఒక హౌసింగ్, ఒక ట్రావెల్, ఒక ఎడ్యుకేషన్ కావాల్సిన ధనము, ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా చూసి మనం ఏ విధంగా అయితే ఆ కంపెనీలో చేయాలరా వర్క్ అని అనుకుంటామో, అదేవిధంగా అంతకు మించిన దేవుని దగ్గర మనం ఉంటే అన్నీ ఆయన ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఆయనతో పాటు ఆయనలో ఉండి పని చేసి చూడు, నువ్వు విజయాన్ని చూస్తావు, ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు, ఖచ్చితంగా దీవించబడతావు, ఖచ్చితంగా ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక. మీకు ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా కూడా మనం చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయాలలో ఫలింప చేనుగాక. శక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడవు ప్రభు, ఆరాధనకు యోగ్యుడవు, ప్రేమ గల దేవుడవు, కృప కలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు తండ్రి, కరుణామయుడు అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి తండ్రి, రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచారు. ఈ యొక్క ఉదయాన్నే ప్రభా సజీవుల లెక్కల్లో మమ్మల్ని తండ్రి నిలవబెట్టినందుకు వందనములయ్యా. ఈ రోజున తండ్రి బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ప్రతి బిడ్డకు విజయాన్ని దయచేయండి అయ్యా. ఏ పనులైతే వారు ప్రారంభిస్తున్నారో, ఏ వ్యాపారాలు అయితే వారు చేస్తున్నారో అయ్యా, ఎటువంటి అయా మరి తండ్రి జవాబు కొరకు వేచి చూస్తున్నారో అయా మరి తండ్రి, శుభప్రదమైనటువంటి నిరీక్షణను వారికి మీరు దయచేయండి నా ప్రభ. అవునయ్యా, ఈ రోజు అంతటిలో వారికి మేలును దయచేయండి, ఆశీర్వాదాలతో నింపండి. మీ యొక్క దీవెనల చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. అడుగుడు ఇవ్వబడును అంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో వేడుకుని చుండగా నా ప్రభా సహాయము చేయండి అయ్యా. మరి తండ్రి, బిడ్డల చదువుల నిమిత్తము, ఉన్నతమైన స్థితి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచండి అయా. వారు రక్షించబడినట్లుగా సహాయము చేయండి. మీరే నిజమైన దేవుడని వారు తెలుసుకున్నట్లుగా సహాయము చేయండి దేవా. అదే విధంగా నా ప్రభా, అనారోగ్యముతో బలహీనతతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారిని మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, బలహీనతలు అయ్యా, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మీరు వారిని ముట్టండి నా ప్రభా. పరమ వైద్యుడిగా ఉన్న దేవుడు, మరణించిన వారిని సైతము బ్రతికించిన దేవుడు, ఎండిపోయిన ఎముకల్ని సైతము జీవింపజేసిన దేవుడు అయ్యా. మరి తండ్రి, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయగలిగిన సమర్థుడవు ప్రభా అయ్యా. మరి నా తండ్రి, బండ నుండి నీటిని రప్పించిన దేవుడు, చనిపోయిన వారిని తండ్రి సైతము మీరు బ్రతికించారు ప్రభా. అందును బట్టి వందనములు. అవునయ్యా, ఏ బాధతో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా బిడ్డలను మీరు బలపరచండి. ఉద్యోగం విషయంలో సహాయము చేయండి తండ్రి అయ్యా. వ్యాపారాలను తండ్రి విస్తరింప చేయండి దేవా. అదే విధంగా కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో మరి తండ్రి అయా, మరి తండ్రి ఎందరైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వారికి తండ్రి ఫైనల్ డెసిషన్ తండ్రి మీరు దయచేయండి దేవా అయ్యా. మరి తండ్రి ఫైనల్ తీర్పును వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఇక ఆ కోర్టు మెట్ల చుట్టూ గాని, పోలీస్ స్టేషన్ల చుట్టూ గాని తిరగకుండా ప్రభా, మీరే వారికి సమాధానాన్ని ఈ రోజున దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు యేసు నామములో ఈ రోజు కొట్టివేయబడును గాక నమ్ముచున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాం. కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచివేసి నాట్యంగా మార్చండి. అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. మరి తండ్రి, చిన్న బిడ్డలను కాచి కాపాడండి. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను ఆదరించండి. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. మా భారతదేశాన్ని శాంతితో, సమాధానంతో నింపండి నా ప్రభ. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి, మీ యొక్క సహవాసము, మీ యొక్క తండ్రి, మీ యొక్క తండ్రి కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా. ఈ రోజంతటిని మేలులతో వారి హృదయాన్ని తృప్తిపరచమని, చేస్తున్న పనులన్నిటిలో విజయాన్ని దయచేయమని, చేస్తున్నటువంటి ఆలోచనలు సఫలము చేయమని, వారి యొక్క కోరికను సిద్ధింప చేసి వారి ఆలోచన యావత్తును సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.